రాజకీయాలు పక్కన పెట్టి మొదటగా నీరు ఎత్తిపోయండి. రైతులపై ఏమాత్రం గౌరవం ప్రేమ ఉన్నా కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలి. రైతు మహాపాదయాత్రలో సీఎం పై రెచ్చిపోయిన హరీష్ రావు, కేసీఆర్ పై పగతో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లు కిందుకు వదిలిపెట్టారని, ఆ నీటిని ఏపీ సీఎం అందిన కాడికి పట్టిసీమ మోటార్లు ఆన్ చేసి ఒడిసి పట్టుకుంటున్నారని, గురు శిష్యుల అనుబంధం చాలా గొప్పదని ఎద్దేవా చేశారు. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి రైతులపై ఏమాత్రం గౌరవం ప్రేమ ఉన్నా రాజకీయాలను పక్కన పెట్టి మోటార్ లాంచ్ చేసి నీటిని ఎత్తిపోయాలని భరాసా సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే కాళేశ్వరం జిల్లాలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అనంతగిరి జలాశయ అల్లిపూర్ ఎల్లమ్మ గుడి నుంచి రంగనాయక సాగర్ వరకు 16 కిలోమీటర్ల మేర భరత నాయకులు, రైతులు ఆదివారం రైతు మహాపాదయాత్ర చేపట్టారు. మరి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తో కలిసి హరీష్ రావు చివరిలో కిలోమీటర్న్నర పాదయాత్ర చేసి రంగనాయక సాగర్ పై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ 35,000 కోట్ల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని, మరి కేవలం ఇప్పుడు మాత్రం 12,000 కోట్ల మాత్రమే చేశారని, మరి 3 పంటలకు ఇవ్వాల్సిన 9,000 కోట్ల రైతు బంధు ఇవ్వలేదని, మరి ఏమయ్యాయని, ఎక్కడికి వెళ్ళాయని మరి అసెంబ్లీలో ఇచ్చిన మాట మీకు గుర్తులేదా? రేవంత్ రెడ్డి దళారులు, రైసు మిల్లుల చేతుల్లో తోలు బొమ్మగా మారారని, ఎరువులకు యాప్ పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారని, రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టివేసి మాట తప్పడంతోనే మళ్లీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కరువు మొదలైందని అన్నారు. భద్రాద్రి రాముడు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, కుమ్రవెల్లి మల్లన్న, జహంగీర్ పీర్ దర్గా, ఏడుపాయల అమ్మవారిపై ఒట్టివేసి మాట తప్పారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులందరూ దేవుళ్లపై బొట్లు వేయడం వాళ్ళకి అలవాటే, తప్పడం అలవాటే. వీరు ఇప్పుడు రాష్ట్రంలో వీరు చేసిన తప్పుకే మన రాష్ట్రం వెనుకబడిపోయిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ కు పేరు రావడంతో ఇంకా పేరు ఎక్కడొస్తుందో అని చెప్పి కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇవన్నీ పక్కన పెట్టి మొదటగా ఎవరు ఏమైనా రాజకీయాలను పక్కన పెట్టి ఇప్పుడున్న రైతులకు లబ్ధి చేకూరేలా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు బంధువులు కానీ వాళ్ళకి ఇస్తానన్న 35,000 కోట్ల రుణమాఫీ తొందరలోనే చేసి వారికి అండగా నిలవాలని హరీష్ రావు రేవంత్ రెడ్డిపై రెచ్చిపోతూ మాట్లాడుతూ, అలాగే ఏది ఏమైనా రైతులకు మంచి కార్యక్రమాలు నిర్వహించి ఇప్పుడున్న రైతులను ఆదుకుంటే మన రాష్ట్రం బాగుంటుంది. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఆలోచించాల్సిన విషయం.